రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకనికరమును బట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఫర్ త్రూ మీ యువర్ డేస్ విల్ బి మెనీ. ప్రోవర్బ్స్ 9th chapter 11 verses. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆయా రకాల వ్యాధులను బట్టి, కుదరని రోగాలను బట్టి, కాస్ట్లీ ట్రీట్మెంట్ని బట్టి, ఏదైనా ఒక వ్యాధి కలిగినా లేదా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా భయంకరమైనటువంటి శరీరము బలహీనపడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క శరీరంలో వస్తున్నటువంటి రోగమును బట్టి మనం ఏమి చేయలేము, హోప్లెస్ అనుకుంటూ మరి జీవితాలను అర్ధాంతరంగా వ్యాధి బాధల చేత, మానసికమైన ఒత్తిళ్ల చేత, మరి మరణాల చేత మరి ఈ లోకమును విడిచి వెళ్ళిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ మధ్య జరిగినటువంటి భయంకరమైన యాక్సిడెంట్ అని అనకూడదు కానీ రాజమండ్రిలో ఒక మాల్లో నుండి వస్తున్నటువంటి డాక్టర్ ప్రియాంక గారికి జరిగినటువంటి దారుణమైనటువంటి ప్రమాదం. ఆ యొక్క ప్రమాదము మరి కావాలని చేశారా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా అనేది పోలీసు దర్యాప్తులో జరుగుతోంది. మరి ఆమె మీద నుంచి మరి కారు వెళ్ళటం జరిగింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మరి జీవోత్సవంలా పడిపోయినటువంటి ఆమెను ఈ లోకపరమైనటువంటి మెడిసిన్ డాక్టర్సు వారి ప్రయత్నం వారు చేశారు, చివరికి హోప్లెస్ అయిపోయారు. కాబట్టి దానివల్ల ఆమె మరణమైపోయింది. కుటుంబానికి భయంకరమైనటువంటి శోకము, తల్లిదండ్రులు ఎంతో వేదన. కష్టపడి పీజీ వరకు చేసింది, ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. ఇక రాబో దినముల్లో ఫ్యూచర్లో తను ఒక గొప్ప డాక్టర్గా, డెర్మటాలజిస్ట్గా సొసైటీలో ఎంతో ఉపయోగపడవలసినటువంటి ఆ యొక్క బిడ్డని మరి అర్ధాంతరంగా మరి ఆ యొక్క భయంకరమైన గాయమును బట్టి, ఆ బ్రెయిన్ డెడ్ని బట్టి తిరిగి బ్రతికించలేకపోయారండి. తిరిగి ఆ బిడ్డని మరలా జీవంలోకి తీసుకురాలేకపోయాం. అంటే ఈ లోకం మెడిసిన్ కావచ్చు, ఈ లోక ప్రయత్నం కావచ్చు, కొంతవరకే మరి అది పరిమితముగా ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప కాపుదల మన మీద ఉన్నట్లయితే ఆయన దీర్ఘాయుష్యును కలుగు చేస్తానంటున్నాడు. చనిపోయిన లాజర్ను బ్రతికించిన దేవుడు, యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు, 12 సంవత్సరముల రక్తస్రావములో ఉన్నటువంటి స్త్రీని మరి స్వస్థపరిచినటువంటి దేవుడు. ఆమెంతటా ఆమె వెళ్ళి మరి యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థతను అందుకుంది. 10 మంది కుష్ఠరోగులు వెళ్ళినప్పుడు 10 మంది కుష్ఠరోగులు స్వస్థతను అందుకున్నారు. కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి పడి ఉన్నటువంటి పుట్టుకతో కుంటివాడైనటువంటి వాడు లేచి నడిచాడు. ఈ విధంగా ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదలలు, చనిపోయిన వారు తిరిగి బతకటం, ఆ యొక్క జీవములో, ఆ యొక్క మాటలో, ఆ యొక్క ప్రభు యొక్క నామ ఉచ్చారణలో, ఆ అభిషేకంలో ఈనాటికి ఎన్నో స్వస్థతలు, విడుదలలు జరుగుతూ అద్భుతాలు చేస్తున్నటువంటి ఈ నిజ దేవుణ్ణి మరి మనం అంగీకరించినట్లయితే, మన హృదయంలో విశ్వసించి నమ్మినట్లయితే నీకు దీర్ఘాయుషు కలుగునంటున్నాడు దేవుడు. ఆయుష్ ఇచ్చేది ఆయనే. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు అండి, సదాకాలం మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన వాక్కులోనే జీవం ఉన్నది. ఆయన మాట సెలవిస్తే చాలు శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి ఇట్టి విశ్వాసము నీలో ఉన్నట్లయితే నువ్వు ఎంత మరణ పడకల మీద ఉన్నా సరే, ఎంత మూల్గులో ఉన్నా సరే, ఎంత బ్రెయిన్ డెడ్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు ఈరోజు నీకు స్వస్థత, విడుదల ఇస్తానని వాగ్దానం చేస్తుండగా, నీకు దీర్ఘాయుష్యుని ఇస్తానని వాగ్దానం చేస్తుండగా, హృదయ క్యాన్సర్ గడ్డలు, కుదరని క్యాన్సర్ చేత బాధపడుచున్నటువంటి బిడ్డలు, థైరాయిడ్, బీపీ, షుగరు, హెచ్ఐవి, లివరు, హెచ్ఐవి, భయంకరమైనటువంటి హెచ్ఐవి హైదరాబాదు కాలేజెస్లో 700 మంది హెచ్ఐవి చేత బాధపడుతున్నారంట. ఒక కాలేజీలోని 700 మంది అంటే అది ఎంత భయంకరం అండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి యవ్వనస్తులు ఈరోజు మరి లోకంలో జీవిస్తున్నారు. కాబట్టి నీ కుదరని రోగం ఏదైనా, నువ్వు చెప్పుకోలేనటువంటి రోగాలు ఎటువంటివైనా దేవుడు ఈరోజు నీకు స్వస్థత, విడుదల, దీర్ఘాయుష్నిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఇకనైనా మారు మనసు పొందండి, ఇకనైనా లోకమును విడిచే దేవుని వైపు చూడండి. మీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తారని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రత్యేకంగా
అయా యవ్వనస్తులను పట్టుకోండి తండ్రి. 700 మందికి ఒకే కాలేజీలో HIV పాజిటివ్ తండ్రి. అయా విడుదల దయచేయండి, వారికి మారు మనసు రక్షణ దయచేయండి. కావాలని యాక్సిడెంట్స్ చేసి యవ్వన బిడ్డల్ని హతమారుస్తున్న దెయ్యపు దురాత్మ అంధకార శక్తుల ప్రభావం బంధిస్తున్నాను ప్రభా. మెడిసిన్ చదువుతున్న బిడ్డలైతేమి, ఆయా లాయర్స్, ఆయా రకాల డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్గా ఉన్న ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ని దీవించండి. ప్రతి డిపార్ట్మెంట్లో నీ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి. యూత్ని మీరు ప్రత్యేకంగా పట్టుకోండి ప్రభా. వారు నాయన దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉండుటకు సహాయం దయచేయమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.